110 years బ్యాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క ఫౌండింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డేవిడ్ స్టార్ జార్డన్ అనేక రంగాల్లో పేరుగాంచినటువంటి ప్రముఖుడు. ఆయన ఒక దార్శనికుడు, అంటే విజనరీ అన్నమాట. ఆయనకున్నటువంటి ఒకే ఒక లక్ష్యము, ధ్యేయం ఏంటంటే ఎడ్యుకేషన్ ద్వారా వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడం. ప్రపంచంలోని ప్రతి సమస్యను పరిష్కరించుటకు ఏకైక మార్గం విద్య, ఎడ్యుకేషన్ అని బలంగా నమ్మాడు. కనుక దాని గురించి ఆయన చెప్పేవాడు. సో ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను ఎడ్యుకేషన్ ద్వారా పరిష్కరించగలం. ప్రస్తుతం మన దేశాలకు ఉన్నటువంటి వార్షిప్స్, యుద్ధ నౌకలు, అవి వార్షిప్స్గా కాకుండా ఎడ్యుకేషన్ ద్వారా రాబోయే దినాల్లో ఆఫ్రికాకి, ప్రపంచంలో అట్టడుగున ఉన్నటువంటి చీకటి కమ్ముకున్నటువంటి దేశాలకు డాక్టర్లను, నర్సులను, టీచర్లను తీసుకెళ్ళి ఆ దేశాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి వారికి కావాల్సినటువంటి శాంతిని, నీతిని సమస్తమును ప్రసాదించుటకు మనము పూనుకోవాలి, నడుం బిగించాలి, ప్రయాసపడాలి. ఆయన అది చెప్పిన కొంతకాలానికే మొట్టమొదటి ప్రపంచ యుద్ధము ప్రారంభమైంది. అంటే ఎడ్యుకేషన్ ద్వారా మనుషులకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుట సాధ్యము కాదు అని మరోసారి నిరూపణ జరిగింది. దానికన్నా ముందు కూడా ఎంతోమంది గొప్ప మేధావులు, తత్వశాస్త్రవేత్తలు, అంటే ఫిలాసఫర్స్, ఈ ప్రకారం ఉన్నటువంటి వారు విద్య ద్వారా మరో దాని ద్వారా ప్రపంచ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ విద్య మంచిదే అయినప్పటికీ విద్య ద్వారా మనిషిలో ఉన్నటువంటి బుద్ధిహీనత, లేకపోతే మనిషిలో ఉన్నటువంటి సంస్కారహీనత, లేకపోతే మనిషిలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తొలగించుట అసాధ్యం. కొంత మట్టుకు మెరుగు చేయొచ్చు, కానీ మార్పు చేయడము, నూతన సృష్టిగా చేయడం అనేది అసాధ్యం. అందుకే లోకంలో ఉన్నది ఏది కూడా మానవుడిని మార్చలేదు, మానవుడికి ఉన్నటువంటి పాప సమస్యను పరిష్కరించదు. దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. అండ్ 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క జన్మ, జీవితము, సిలువలో పాపం మీద సాధించినటువంటి జయము, పునరుత్థానము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు మూలమైనటువంటి పాపపు సమస్యను పరిష్కరించాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మరోసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ప్రపంచంలో దాదాపుగా ప్రతి దేశము క్రిస్మస్ని ఏదో రకంగా జరుపుకుంటోంది. చాలామంది, మెజారిటీ క్రిస్మస్ యొక్క అర్థమేంటో తెలియకుండా అర్థము లేనటువంటి ఒక పండుగగా, వేడుకగా, సంబరంగా జరుపుకుంటున్నారు. కొంతమంది మాత్రమే వాక్యంలో క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి దేవుని సత్యమును గ్రహించి అర్థవంతంగా, ఆరాధనాపూర్వకంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా దాన్ని జరుపుకుంటున్నారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. కాకపోతే క్రిస్మస్లో ఉన్నటువంటి గ్రేట్నెస్ని, క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని అత్యధికులు ఆ వేడుకలో మెగా ఈవెంట్ని చేసి దానిలో చూస్తున్నారు. లేకపోతే ఎత్తైనటువంటి క్రిస్మస్ ట్రీలను పెట్టి వాటిల్లో చూస్తున్నారు. గొప్ప క్రిస్మస్ స్టార్లను పెట్టి వాటిల్లో చూస్తున్నారు. శాంటా క్లాసుల్లో చూస్తున్నారు. లేకపోతే వారు చేసినటువంటి స్పెషల్ డెకరేషన్స్లో దాంట్లో చూసుకుంటున్నారు. కేకుల్లో చూసుకుంటున్నారు. కట్టుకున్నటువంటి వస్త్రాల్లో చూసుకుంటున్నారు. లేకపోతే ఇతర విషయాల్లో చూసుకుంటున్నారు. వీటిల్లో ఏటిల్లో కూడా క్రిస్మస్కి సంబంధించినటువంటి విశిష్టత కానీ, లేకపోతే గొప్పతనం కానీ, మన జీవితాల్లో దేవుడు కల్పించదలిచినటువంటి విమోచనతో కూడిన వ్యత్యాసాన్ని కానీ మనము చూడం. సో క్రిస్మస్లోని గొప్పతనం అంతా యేసుక్రీస్తులో ఉంది. ఆయన యొక్క ఈ లోకంలో అవతరించుట, మనందరినీ నిత్య ఆశీర్వాదంలోనికి నడిపించుటకు ఆయన చేసినటువంటి సిలువ త్యాగము, కార్యము, ఆయన పాపం మీద, మరణం మీద, సాతాను మీద సాధించినటువంటి జయము, పునరుత్థానము దాంట్లో ఉంది. దాన్ని తెలుసుకోకుండా మరో రకంగా మనం దారి తప్పిపోతే మనకున్నటువంటి దారిద్రతను పెంచుకోవడం తప్ప మనం ఎప్పుడు కూడా ధన్యతలోనికి రాలేం. సో ఈరోజు మన ఎపిసోడ్లో
రోమన్స్ 8:3లో అంటే రోమా 8:3లో మొదట నేను ఇంగ్లీష్లో ఆ వచనాన్ని మీకు చదువుతాను, తరువాత తెలుగులో దాన్ని చదువుతాను. రోమన్స్ 8:3 For what the law could not do, in that it was weak through the flesh, God did by sending his own Son in the likeness of sinful flesh. On account of sin, he condemned sin in the flesh. మన టైటిల్ ఏంటంటే గ్రేట్నెస్ ఇన్ క్రిస్మస్, గ్రేట్నెస్ ఇన్ క్రిస్మస్, క్రిస్మస్లోని గొప్పతనం, క్రిస్మస్లోని గొప్పతనం. అక్కడ చదవబడినటువంటి ఆ వచనం ఇంగ్లీష్ బైబిల్లో రోమా 8:3 ఒకటే వచనంలో ఆ సత్యం అంతా రాయబడి ఉంది. అమోఘమైనటువంటి సత్యం ప్రతి మనిషిని నిత్యమైనటువంటి విమోచన ద్వారా దేవుడికి సమీపస్తుడిగా, దేవుడి కుటుంబస్తుడిగా, దేవుని యొక్క దీవెన పొందే వ్యక్తిగా మార్చేటువంటి సత్యం అక్కడ రాయబడి ఉంది. అది మనకు అర్థమవుతే క్రిస్మస్లోని గొప్పతనం ఏంటో మనము గ్రహించగలం. ఈ వచనాన్ని తెలుగు బైబిల్లో అనువదించినప్పుడు ఇది రోమా 8:2 చివరి భాగంలో, 3 చివరి భాగంలో, 4 కనబడుతుంది. సో దాని అంతటిని కలిపి నేను ఆ వచనాన్ని అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి రోమన్స్ 8:3ని మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సో 2 సత్యాలు క్లుప్తంగా మనం ఈ సమయంలో వింటాము. అది దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశం. మొదటిది ఏంటంటే ద లా వాజ్ పవర్లెస్ టు రిడీమ్ us. ద లా వాజ్ పవర్లెస్ టు రిడీమ్ us. మనల్ని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు శక్తి లేదు. మనల్ని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు శక్తి లేదు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అది ఇక్కడ కూడా తెలుగు అనువాదంలో కొంత మిస్ అయిపోయినట్టు మనకు కనబడుతుంది. ఇంగ్లీష్లో ఎట్లా ఉంది? ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ డూ ఇన్ దాట్ ఇట్ వాజ్ వీక్ త్రూ ద ఫ్లెష్. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, ఎందుకు దాన్ని చేయజాలకపోయింది? ఎందుకంటే అది శరీరానుసారంగా బలహీనమై ఉన్నది, లేక శరీరమందున్నటువంటి బలహీనతను బట్టి చేయజాలకపోయెను అని ఇంగ్లీష్ బైబిల్లో మరి ఒరిజినల్లో రాయబడింది. తెలుగులో అనువాద లోపంలో కొంత అది మనకి కనబడకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ దేవుడి వాక్యం మనకేం చెప్తోంది? ధర్మశాస్త్రము అండ్ దేవుడు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, రాయబడినటువంటి అక్షరము అండ్ దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యము, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెప్తోంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. పాత నిబంధనలో దేవునికి ప్రియులు, దేవుడి చేత పరిశుద్ధపరచబట్టకు ప్రత్యేకించబడినటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దేశానికి ఆయన స్వకీయ సాంపద్యానికి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలు, శాసనాలు వారు గైకొని జీవించాలి. అది వారికి ఒక మార్గదర్శిగా ఉంది, కానీ వారిని నిజముగా విమోచించేటువంటి శక్తిని కలిగి లేదు. బైబిల్లో ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. బైబిల్ మనకేం చెప్తోంది? ధర్మశాస్త్రము శ్రేష్టమైనది. ధర్మశాస్త్రములో ఒక్క లోపము కూడా లేదు. ప్రతి విషయంలో అది పరిపూర్ణమైనది. ధర్మశాస్త్రం మంచిది, ధర్మశాస్త్రం పవిత్రమైనది, ధర్మశాస్త్రము న్యాయముతో కూడుకున్నది. దానికి ఏమీ జోడించాల్సిన అవసరం లేదు, దానిలో నుండి ఏమీ తొలగించాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ ఇక్కడ దేవుడి వాక్యము, బైబిల్ గ్రంథము ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ఒక బలహీనతను గురించి ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఒకే సమయంలో ధర్మశాస్త్రంలో బలముంది, బలహీనత ఉంది, పరిపూర్ణత ఉంది, అండ్ అది ఒక కార్యాన్ని సంపూర్ణంగా చేయలేకపోతుంది. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ధర్మశాస్త్రంలో బలహీనత లేదు, కానీ ధర్మశాస్త్రం ఏ మనిషికైతే ఇవ్వబడిందో ఆ మనిషిలో బలహీనత ఉంది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆ మనిషి యొక్క ఉద్ధరణ కొరకు నియమించినప్పుడు ధర్మశాస్త్రము చెప్పేటువంటి విషయాలను ఆ మనిషి తన శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి చేయలేకపోతున్నాడు గనుక ఆ బలహీనతను ధర్మశాస్త్రము కలిగి ఉండాల్సి వస్తోంది. అది ఎందుకోసమైతే వచ్చిందో ఆ పనిని అది సంపూర్ణంగా చేయలేకపోతుంది. సో ధర్మశాస్త్రము మన శరీరమును బట్టి బలహీనంగా మారుతుంది. దీని గురించి ఒక దేవుని సేవకుడు, పేరేంటో నాకు తెలియదు, ఆయన చక్కగా ఇట్లా ఒక ఉదాహరణను ఇచ్చాడు. బలహీనమైన చేతిలో అత్యంత శక్తివంతమైన ఖడ్గము ఎట్లా ఉంటుందో
ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు ఒక గుడ్డివానికి ఎట్లా తన సూర్యరశ్మిని లేక వెలుగుతో కూడిన ప్రకాశాన్ని చూపించలేడో, నాసిరకపు కాగితం మీద అందమైన చేతి రాతకు ఎట్లా నిజమైనటువంటి ప్రాముఖ్యత లభించదో, ప్రతి దెబ్బకి పగుళ్ళు తీసేటువంటి ఒక రాయి మీద ఎంత గొప్ప నైపుణ్యత కలిగినటువంటి శిల్పకారుడైనా పనిచేస్తే ఆయన గొప్పతనం ఎట్లా బయటికి చాటబడదో, అదే ప్రకారము పాప శరీరముతో పాప స్వభావముతో ఉన్నటువంటి మనిషి నరుడిలో ధర్మశాస్త్రము ఆ బలహీనతను బట్టి తన కార్యమును చేయలేని స్థితిలో ఉంది. అది అక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. సో ధర్మశాస్త్రము ఎప్పుడు పాపాన్ని క్షమించలేదు. పాపం ఏంటో మనకి చూపిస్తుంది కానీ పాపాన్ని క్షమించలేదు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని, ఒక ఆత్మను రక్షించదు. కనుక ధర్మశాస్త్రం మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి వాడిని ఖండించి మరణానికి అప్పగించి వాడిని నరకానికి పంపించగలదు. కానీ ఒక్క ఆత్మను కూడా ధర్మశాస్త్రము పరలోకానికి తీసుకొని రాలేదు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనదే, కానీ అది ఏ నరుడిని పరిశుద్ధముగా చెయ్యలేదు. అది పాపాన్ని మనకి స్పష్టంగా చూపిస్తుంది, కానీ దాన్ని సర్వనాశనము చెయ్యలేదు. తప్పులేంటో మన ఎదుట పెడుతుంది, కానీ వాటిని ఏమాత్రము అది దిద్దేందుకు శక్తిని కలిగి లేనిది. సో ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం పాపాన్ని పరిహరించడానికి కాదు, కానీ దానిని ప్రత్యక్షపరచడానికి దేవుడి చేత ఇవ్వబడింది. సో ధర్మశాస్త్రము పాప సమస్యను పరిష్కరించలేదు. కనుక దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాప పరిహారము చేయించుటను బట్టి పాపానికి పరిష్కారమునిచ్చాడు. పాపిని రక్షించి రూపాంతరపరుస్తున్నాడు. అనేక వచనాలు బైబిల్లో ఉన్నాయి. కాకపోతే ఒక వచనాన్ని గలతీ 2:16 ఇట్లా రాయబడింది: మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబట్టకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. సో చాలా స్పష్టంగా దేవుడి వాక్యం మనకి చెప్తోంది. ధర్మశాస్త్రం బలహీనంగా ఉంటే మరి అది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. సో ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే మన పాపాన్ని మనకు చూపించడం అండ్ దేవుని యొక్క పరిశుద్ధతను మన ఎదుట పెట్టడం. దేవుడి ప్రమాణం ఎంత గొప్పదో అండ్ మన జీవితము ఎంత అట్టడుక్కి అధ్వానంగా అపవిత్రంగా ఉందో మనకి అది చూపించడం. ధర్మశాస్త్రము మరి మనల్ని ఒక స్కూల్ టీచర్ లాగా యేసుక్రీస్తు యొద్దకు నడిపించుటకు ఉపయోగపడుతుంది. ధర్మశాస్త్రం మనల్ని డిమాండ్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది. దాని ద్వారా మనకు కలిగేది బాధ, దుఃఖము, నిరాశ, ఓటమితో కూడినటువంటి వైరాగ్యమే. కాకపోతే ధర్మశాస్త్రము ఆ ప్రకారము మనల్ని మన నిస్సహాయతలో, నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క దుస్థితిలో చూపించి మనకు సహాయం చేయగలిగినటువంటి యేసుక్రీస్తు వైపు నడిపిస్తుంది. సంఖ్యాకాండం 21:9 అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అని రాయబడింది కదా. సో ఇశ్రాయేలీలు ఆ సర్పపు కాట్లను తిన్న తర్వాత వారి రక్షణ కొరకు, ప్రాణ భిక్ష కొరకు వారందరూ కూడా దేవుడు చేయించి పెట్టించినటువంటి ఇత్తడి సర్పాన్ని చూడ్డానికి ప్రేరేపించబడ్డారు. సో ధర్మశాస్త్రము అట్లాగే మనల్ని యేసు వైపుకు తరుముతుంది. సో అది మనల్ని చంపబోతోంది, కానీ యేసు మనల్ని రక్షిస్తాడు. దాన్ని మనము గుర్తించాలి. సూది దారమును దానితో పాటు ఎట్లా ముందుకు తీసుకుపోతుందో ధర్మశాస్త్రం కూడా అట్లాగే మనల్ని, పాపులను యేసుక్రీస్తు యొక్క కృపా సువార్త యొద్దకు తీసుకెళ్ళడానికి మార్గమును సరళము చేస్తుంది. ఒక స్త్రీ, ఆమె చాలా శుభ్రతను ప్రేమించే వ్యక్తి. సో ఇంటిని, వంటిని, వస్త్రాలను శుభ్రంగా పెట్టుకుంటుంది. సో ఆమె యొక్క అవగాహన ప్రకారము ఆమె తెల్లటి గుడ్డలను లేక వస్త్రాలను, మరి అవి క్లోత్స్ కావచ్చు, బెడ్ కవర్స్ కావచ్చు, బెడ్ షీట్స్ కావచ్చు, పిల్లోస్ కావచ్చు, వాటిని ఉతికినప్పుడు శాయశక్తుల తెల్లగా ఉతికి ఆరేస్తుంది. వాటిని బట్టి గర్విస్తుంది. అట్లా ఆమె నేను ఉతికినంత తెల్లగా ఎవరు ఉతకలేరు అని భావిస్తున్నప్పుడు, గర్విస్తున్నప్పుడు ఒకానొక రోజున ఆమె ఆ వాటినన్నిటిని కూడా వెనక పెరట్లో ఆరేసినప్పుడు వెనకాల దేవుడు కొంత దూరంలో ఉన్న పర్వతం మీద మంచును కురిపించాడు. ఫస్ట్ టైం
అంత విస్తృతంగా మంచు పడింది, స్నో పడింది. ఆ తెల్లటి మంచు ఎదుట ఈమె ఉతికి వేసినటువంటి ఈ తెల్లటి వస్త్రాలు పాలిపోయాయి, మురికివిగా కనబడ్డాయి. సో దేవుడి యొక్క స్నోకున్నటువంటి వైట్నెస్ ఈమె ఉతికినటువంటి బట్టలకున్నటువంటి వైట్నెస్తో ఏమాత్రం పోలిక లేకుండా ఉంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నిజమైనటువంటి వైట్నెస్ అంటే దేవుడి యొక్క మంచులో నాకు కనపడుతుంది, అది వైట్నెస్కి స్టాండర్డ్. నా వైట్నెస్ అంటే నేను ఉతికినటువంటి తెల్ల వస్త్రాల్లో ఉన్న తెలుపు ఆ స్టాండర్డ్కి సరి సమానమైనది కాదు, బొత్తిగా దగ్గరలో దరిదాపుల్లో కూడా లేదు. సో యేసు ప్రభు శరీరధారిగా లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, శరీరధారులుగా ఉన్నటువంటి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ వారి జీవితంలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు చేసిన ప్రతి అపవిత్రమైనటువంటి పాపమును బట్టి వారు ఎంత మైలా పడిపోయారు, ఎంత మరి దోషులు, దుష్కార్యులుగా మారిపోయారంటే, వారు ఎంతసేపు మేము మంచివారం, మర్యాదస్తులం, గొప్పవారం, మహాత్ములం అనుకుంటూ ఉండొచ్చు, కానీ యేసు నరుడిగా ఆయన జీవించిన పరిశుద్ధ జీవితం, పరిపూర్ణ జీవితం, ధర్మశాస్త్రములో మరి ప్రతిదాన్ని ఆయన మాత్రమే నెరవేర్చి మరి గొప్ప వీరాది వీరుడిగా మన ఎదుట పెట్టినటువంటి సాక్ష్యమును బట్టి మనం ఎంత పాపులమో మనకు అర్థమవుతుంది. సో ధర్మశాస్త్రం పాపానికి తీర్పును ప్రకటిస్తుంది, కానీ పాపిని నీతిమంతునిగా తీర్చిదిద్దలేదు. అది ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు. అది చేయలేంది దేనిని ధర్మశాస్త్రము చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ఎట్లా దేవుడు చేశాడు? రెండవ సత్యము, ద లార్డ్ ఈజ్ పవర్ఫుల్ టు రిడీమ్ us. ద లార్డ్ ఈజ్ పవర్ఫుల్ టు రిడీమ్ us. ప్రభువు మనల్ని విమోచించుటకు శక్తి గలవాడు. ప్రభువు మనల్ని విమోచించుటకు శక్తి గలవాడు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు తన స్వంత కుమారుని పంపి, మొదట మనం గ్రహించాల్సినటువంటి విషయం, విశిష్టత, క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్పతనం, మన దృష్టి, మన ధ్యాస, మన ధ్యానము, మన జీవితము ఎటువైపు మనం పెట్టి ఉంచాలి. క్రిస్మస్లో మీరు ఒకరోజు చేసినా, ఒక వారం చేసినా, ఒక మాసం చేసినా, లేకపోతే 365 రోజులు దేవుడు మానవుడయ్యాడు, ఇమ్మానుయేలుగా వచ్చాడు, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను రక్షించాడు, రూపాంతరపరుస్తున్నాడు, నిత్య జీవార్థమై దేవుడితో కాపురముంటకు తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు అన్న ఆలోచనతో ఉంటే నీకు ప్రతినిత్యము మరి గొప్ప క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటో గ్రహించాలి. సో ప్రధానంగా క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటో మనం గ్రహించాలి. గాడ్స్ సాక్రిఫైస్, దేవుడు చేసిన త్యాగం. దేవుడు తన స్వంత కుమారుణ్ణి పంపాడు. ఎందుకు పంపాడు? ధర్మశాస్త్రాన్ని మొదట పంపాడు, అది మనకు సహాయము చేయలేకపోయింది, విమోచించలేకపోయింది, కనుక దేవుడు తన స్వంత కుమారుణ్ణి పంపాడు. అండ్ దేవుడికి తెలుసు మనిషి తను తాను రక్షించుకోలేడు, మనిషి కల్పించుకున్నటువంటి ఏది కూడా మనిషిని రక్షించదు, వాడి మతము రక్షించదు, మంచితనము రక్షించదు, మరో విషయం రక్షించదు. అండ్ దేవుడు కూడా మానవుడి దగ్గర ఆశిస్తున్నటువంటి ఆ యొక్క నీతి ప్రమాణాలు ఎట్లా ఉంటాయో చూపించుటకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వాటి కింద మరి వందల వేల సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఇతరులు ఉండే ప్రయత్నము చేశారు, కానీ ఒక్కడి వలన అది చేయుట వీలు కాలేదు, ఎవరికీ సాధ్యము కాలేదు. సో దేవుడి యొక్క స్టాండర్డ్ని చేరడానికి నరుడికి ఎప్పుడు చేత కాదు. అందుకనే దేవుడే నరుడిగా అవతరించి, నరుడిగా జీవించి, ఇక నరుడిని రక్షించి, ఇక నుండి తనలో ఆ యొక్క దేవుని యొక్క ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో, ఎంత గొప్పవిగా ఉన్నాయో వాటి స్థాయిలో జీవించుటకు, వాడిని గొప్పతనానికి లేవనెత్తుటకు ఈ కార్యమును చేశాడు. సో మొదట గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు తన స్వంత కుమారుణ్ణి పంపాడు. దేవుడు ఒక దూతను పంపలేదు, లేకపోతే దేవుడు మరో విషయాన్ని పంపలేదు. మన విమోచన కొరకు దేవుడు తన స్వంత కుమారుణ్ణి పంపాడు. మొదటి పాయింట్లో మెథడ్ ఆఫ్ లా ఈస్ అ ఫెయిల్యూర్ అనేది గ్రహించాం. అంటే ధర్మశాస్త్రం యొక్క విధానం విఫలమైపోయింది అని చూసాం. రెండవ దాంట్లో మెథడ్ ఆఫ్ లవ్ సక్సీడ్స్, అంటే ప్రేమ శాస్త్రము లేక ప్రేమ విధానము విజయమును ఎట్లా సాధిస్తుందో మనం ఇక్కడ గ్రహిస్తాం. సో దేవుడు తన రొమ్మున ఆనుకున్నటువంటి తన నిత్యమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, ప్రేమ స్వరూపుడైనటువంటి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును
ఈ పాపిష్టుల లోకములోనికి, దేవుడికి శత్రువులుగా, దేవునికి విరోధులుగా, దేవుడి మీద తిరుగుబాటుదారులుగా, భక్తిహీనులుగా ఉన్నటువంటి ఈ లోకములోనికి ఆయనను పంపాడు. ఎందుకంటే వారిని రక్షించి వారిని తన బిడ్డలుగా, పిల్లలుగా చేసుకోవడానికి. ఒక భక్తుడు అన్నాడు, దేవుడి యొక్క నిత్యమైన తోటలో అత్యంత శ్రేష్టమైనటువంటి పుష్పముగా ఉన్న ఆయన కుమారుణ్ణి ఈ మురికి లోకములో, దుర్వాసన కొడుతున్నటువంటి ఈ లోకంలో ఉన్న వారికి మరి సహాయము చేయుటకు ఆ పుష్పాన్ని ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆదికాండం 22:2లో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. సేమ్ థింగ్, దేవుడు ఏదైతే భవిష్యత్తులో చేయబోతున్నాడో దాన్ని మొదట్లో అబ్రహాముతో దేవుడు చేయమని చెప్పాడు. తర్వాత యోహాను సువార్త 3:16లో మనందరికీ తెలిసినటువంటి శక్తివంతమైన శ్రేష్టమైన వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించెను. సో ఒకగానొక కుమారుణ్ణి, ఆయన యొక్క సొంత కుమారుణ్ణి, ఆయన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అర్పించాడు. మత్తయి 21:37 తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. సో యేసుక్రీస్తును దేవుడు లోకములోనికి పంపించాడు. సన్మానిస్తారు అని అనుకుంటే ఇశ్రాయేలీలు సిలువేసేసారు, అది మనకి తెలుసు. అండ్ ఇప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. ఏ రకముగా, ఏ రీతిలో, ఏ విధానముతో పంపాడు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. ఇది మనము స్పష్టంగా అవగాహన చేసుకోవడం, లేకపోతే దీన్ని జాగ్రత్తగా గ్రహించడం అవసరం. యేసు క్రీస్తు గురించి మనం చెప్పాల్సి వస్తే ఆయన పాప శరీరముతో రాలేదు, ఎందుకంటే ఆయనలో ఏమాత్రము పాపము లేదు. అండ్ రెండవది, యేసుక్రీస్తు కేవలము శరీరపు పోలికను లేక శరీర ఆకారమును కలిగి రాలేదు. ఆయన నిజముగా నరుడిగా మారాడు, శరీరధారిగా అయ్యాడు. కనుక అది మనము గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే బైబిల్ ఎట్లా రాయబడి ఉంది? యేసుక్రీస్తు పాప శరీరాకారముతో పంపబడ్డాడు. అంటే ఆయన మనిషి శరీరముతోనే వచ్చాడు, మానవ స్వభావముతో వచ్చాడు, మానవుడిగా అవతరించాడు. కానీ ప్రతి మానవుడిలో ఉన్నటువంటి ఆ పాపము లేకుండా ఆయన స్వభావంలో, ఆయన యొక్క శరీరంలో పాపం అనేది ఏ కొసాన, ఏ కణములో కూడా లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన పరిశుద్ధుడు. అందరూ పాపులు, ఆయన మాత్రము పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు నిత్యుడు, సర్వశక్తుడు, సార్వభౌముడు, దేవాది దేవుడు. ఆయన తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. మనిషి యొక్క రూపాన్ని దాల్చాడు, మనిషి యొక్క శరీరమును ఆయన కలిగి ఉన్నాడు. మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దాసుని స్వరూపమును దాల్చి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆదాము అవ్వను చూసినప్పుడు, దేవుడు అవ్వను ఆదాము దగ్గరికి తెచ్చినప్పుడు ఆదికాండం 2లో ఒక మాట అంటాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసం. సో యేసు ప్రభు మన ఎముకల్లో ఒక ఎముకగా, మన మాంసంలో ఒక మాంసముగా, మన దేహమును ధరించినటువంటి పరిశుద్ధుడిగా, పూర్తిగా 100% దేవుడిగా, 100% మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకి మనకున్నటువంటి తేడా ఏంటంటే, ఆయన దైవ మానవుడు, మనము మానవ మాతృలము. ఆయన పాపము లేనటువంటి శరీరమును, స్వభావమును కలవాడు. మనము పాప శరీరము, పాప స్వభావముతో ఉన్న పాపులం. హెబ్రీ పత్రిక 2:16-17 ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అద్భుతం. హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సో పాప పరిహారము నిమిత్తము ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను దేవుడు.
ఆయన పాపము లేనివాడు, శరీరంలో పాపం లేదు, స్వభావంలో పాపం లేదు, ఆయనలో పాపము లేదు. అది దేవుడి వాక్యము, ఆయన సాక్ష్యము, ఆయన మీద ప్రకటించబడినటువంటి తీర్పులన్నీ కూడా రుజువు చేస్తున్నాయి. మరి పాప పరిహారము నిమిత్తం అంటే ఎవరి పాప పరిహారము నిమిత్తము? లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాప పరిహారము నిమిత్తం. ఈ మతం ఆ మతం అని, ఈ జాతి ఆ జాతి అని, ఈ దేశం ఆ దేశం అని, ఈ సంస్కృతి ఆ సాంప్రదాయం అని, ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అని, ఈ మార్గం ఆ మార్గం అని, ఈ మోక్షం ఆ మోక్షం అని, రకరకాలుగా ప్రపంచంలో మనకి కోట్లాది మంది ప్రజలు పోతూ ఉంటారు నాశనానికి. వారందరి పాప పరిహారము నిమిత్తం మానవుడి పాపమును కేవలం దేవుడు మాత్రమే పరిహరించగలడు. అండ్ అద్వితీయ సత్యదేవుడు ఆయన పంపిన యేసుక్రీస్తు ద్వారానే దానిని సంపూర్ణము చేశాడు. సో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. ఆయనలో పాపం లేదు. మరి ఆయన శరీరమందు ఎవరి పాపానికి శిక్ష విధించబడింది? ఆయన శరీరమందు నా పాపమునకు శిక్ష విధించబడింది, నీ పాపమునకు శిక్ష విధించబడింది, ప్రతి వ్యక్తి యొక్క పాపమునకు శిక్ష విధించబడింది. నా ఒక ఆయన అన్నాడు, ద లా కుడ్ నాట్ డిఫీట్ సిన్, ఇట్ కుడ్ ఓన్లీ డిటెక్ట్ సిన్. ధర్మశాస్త్రము పాపమును ఓడించలేకపోయింది, కేవలము అది పాపమును పసిగట్టగలిగింది. బట్ యేసుప్రభు జీసస్ నాట్ ఓన్లీ డిటెక్ట్స్ సిన్, బట్ హీ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ డిఫీట్ అవర్ సిన్. యేసుప్రభు మన పాపములను పసిగట్టడమే కాదు, మన పాపాలకు మన దగ్గర పరిష్కారం లేదు, సూర్యుని కింద పరిష్కారం లేదని పైనుండి పరలోకం నుండి ఆయన పంపబడినప్పుడు వచ్చి మన పాపమును ఆయన ఓడించి దానికి ఆయన పరిష్కారమును అనుగ్రహించాడు. అది ఎట్లా చేశాడంటే సిలువ మీద ఆయన మరియా అనేటువంటి ఒక స్త్రీ కన్య గర్భాన పాపము లేకుండా జన్మించి పాపము లేకుండా జీవించి 33.5 సంవత్సరాల తర్వాత ఆయనను సిలువ వేసినప్పుడు ఆ సిలువ మీద ఆయన దేహం మీద ప్రతి పాపం మోపబడి దానికి శిక్ష విధించబడినప్పుడు ఆయన దాని శిక్షను అనుభవించాడు. యెషయా 53:4-6 వరకు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సో ఆయన శరీరం మీద మనందరి దోషం, మనందరి పాపం మోపబడింది. ఆయన మన నిమిత్తం శిక్షించబడ్డాడు. యెషయా 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? సో చాలా కిరాతకమైన, క్రూరమైన, భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని యేసుప్రభు మన నిమిత్తము అనుభవించాడు. ఆయన రక్తమును చిందించాడు, ఆయన ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో మన విమోచన కొరకు, మన పాప క్షమాపణ, మన ఆత్మరక్షణ, మనము రేపు నశించి మరణం తర్వాత అగ్నిగంధకాలతో మండే నిత్య గుండానికి, నిత్య నాశనానికి, ఇటర్నల్ కాన్షియస్ టార్మెంట్ అంటే నిత్యమైన స్పృహతో కూడినటువంటి చిత్రహింసలకు వెళ్ళకుండా దేవుడు మనల్ని రక్షించుటకు, దేవుడికి వేరుగా, అందరికీ వేరుగా, ఏకాకులముగా ఆ శిక్షలో పడకుండా ఆయన మనల్ని రక్షించుటకు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఇది క్రిస్మస్లో ఉన్న గొప్పతనం. క్రిస్మస్లో ఉన్న గొప్పతనం నువ్వు 500కో 5,000కో కొనుక్కుని కట్టుకున్నటువంటి బట్టల్లో లేదు, నీ ఇంటికి కొట్టిన ఏషియన్ పెయింట్స్లో లేదు, నువ్వు తినే బిర్యానీలు లేకపోతే మరో స్వీట్లలో లేదు, లేక ఆ శాంటా క్లాజ్ అరువుకు తెచ్చినటువంటి ఎర్రబట్టలు తొడిగి ఒకడిని ఒక దినము కొన్ని గంటలు తాతలాగా, క్రిస్మస్ తాతలాగా వేసుకునే వేషంలో లేదు, మరి దేంట్లో లేదు. ఈ గొప్ప సత్యాన్ని విస్మరించి ప్రపంచము మోసము నుండి ఇంకా భయంకరమైన మోసంలోనికి పోతుంది. దగ్గరికి వచ్చినట్టే వచ్చి దేవుడికి భయంకరమైనటువంటి దూరంలోనికి పోతున్నటువంటి ప్రపంచంలోని వారిని చూసినప్పుడు ఎంత వేదన అనిపిస్తుంది. ముగింపులో చైనా దేశంలో ఒక ఇంగ్లీష్ మిషనరీ సేవకు వెళ్ళాడు.
ఒకానొక సమయంలో ఆయన ఉన్న ప్రాంతం నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలి. సో ఫెర్రీ ద్వారా, అంటే పడవ ద్వారా రేవు దాటి వెళ్ళాలి. బాగా వర్షం పడింది కనుక అక్కడున్న బుడద ఆయన ఏం చేశాడు, తన జోళ్ళు సాక్సులు విప్పదీసి ఉతకాళ్లతో ఆయన ఆ యొక్క ఫెర్రీ వైపు అడుగులేస్తున్నాడు. బుడద చేత అంతా కూడా మట్టి తడిసి అట్లా ఉందన్నమాట. ఆయనకి ముందు కొన్ని అడుగులకు ముందు మరో వ్యక్తి మెల్లగా నడుస్తున్నాడు. అతన్ని చూసినప్పుడు ఒకటి గమనించాడు, అతడు ఒక కుష్ఠరోగి. సో అతని యొక్క పాదములు అంటే ఫీట్ని కుష్ఠరోగము తినేసింది కనుక అది ఆకారాన్ని కోల్పోయి వికారంగా మారాయి. ఆ వికారపు పాదములతో ఆ బుడద మంటిలో ఆయన అడుగులేసుకుంటూ ఫెర్రీ వైపు పోతున్నప్పుడు, ఆయన ముందుకెళ్ళిపోతుంటే వెనకాల ఆయన వికారపు వ్రేళ్ళు తెగిపోయి తినివేయబడినటువంటి పాదములు మిషనరీ కనబడ్డాయి. మిషనరీ ఒక్కసారి ఆగిపోయాడు. ఇదే దారిలో అవతలికి పోవాలి అంటే ఈయన అడుగుల్లో నేను అడుగులు వేయాలి. అబ్బో అని చాలా బాధపడిపోయాడు. ఆ యొక్క డిస్ఫిగర్డ్ ఫీట్, ఆ డిజీజ్డ్ ఫీట్, వాటిలో నేను కాలు పెట్టాలా? అరోగగ్రస్తమైన వికారమైన కుష్టు పాదాల్లో నా పాదాలు పెట్టుకుంటూ నేను అవతల ఫెర్రీకి వెళ్ళాలా అని చాలా బాధపడ్డాడు. పోక తప్పలేదు. ఆ తర్వాత ఎన్నో దినాలు ఆయన దాన్ని పగలు రాత్రి మర్చిపోలేకపోయాడంట. పుస్తకంలో రాశాడు. ఒకవేళ ఆ వ్యక్తి, అవతల వ్యక్తి ఆ యొక్క పాదాల్లో పాదాలు పెట్టి నడిస్తే ఆ రోగం అంటురోగం కాదు కనుక వచ్చేది లేదు, లేకపోతే మరో రకంగా ఇబ్బంది లేదు. కానీ ఆ ఫీలింగ్ ఆయనకు అంత బాధను కలిగిస్తే మరిక అతని యొక్క ఇంటికి పోయి అతడున్న గుడిసెలో అతనితో ఉండి అతడి భోజనము అతడు పెట్టిన పాత్రల్లో తిని అతడి వస్త్రాలు ఇతడు తొడుక్కొని అతడితో ఉండాల్సి వస్తే ఏం చేసేవాడు? సో యేసు ప్రభు మన దేహము ధరించి ఈ లోకానికి వచ్చినప్పుడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీనికన్నా ఎన్ని రెట్లు ఆయన తను తాను తగ్గించుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడు అయ్యాడు, పరిశుద్ధుడు, పాపాత్ముల మధ్యకు వచ్చాడు. ఎట్లా సహించాడు? మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్ని రకాలుగా నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. మన విమోచన ఆయనకి ఎంత వేదనను కలిగించింది. ఎప్పుడైనా ఆలోచించారా? క్రిస్మస్ అంటే ఇది, క్రిస్మస్ అంటే అది అనేటువంటి చిన్నపిల్లల ఆ యొక్క చిల్లర విషయాల్లో పడి కొట్టుకుపోతున్నటువంటి వారు ఎక్కువ. సేవకులు అట్లాగే ఉన్నారు, సంఘస్థులు అట్లాగే ఉన్నారు. ఇక సమాజం వారి దగ్గర మనం ఏం ఆశించగలం? ఏమీ తెలియనటువంటి వాడు క్రిస్మస్ని వాక్యానుసారంగా జరుపుకుంటాడు అని ఆశించడం సమంజసమేనా? సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. యేసుక్రీస్తు ఎంత గొప్ప కార్యము చేశాడో ఒకసారి గ్రహించి, క్రిస్మస్లోని గొప్పతనం అంతా క్రీస్తులోనే ఉంది, దేవుడిలోనే ఉంది, ఆత్మ చేసే రక్షణ కార్యములోనే ఉంది అని గ్రహించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి నిజముగా కృతజ్ఞతలు చెల్లించి రుణపడి ఆయన మిమ్మల్ని విమోచించాడు గనుక విశ్వాసముతో విధేయతతో ఆయన్ని వెంబడించి వర్ధిల్లుటే క్రిస్మస్లో దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. సో మీలో ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం మారు మనసు పొంది నిజమైన రక్షణ అనుభవంలోనికి వచ్చి యేసుక్రీస్తుకు నిజమైనటువంటి ప్రియ శిష్యులుగా మారి ఆయన్ని ఆరాధించి అందరికీ ప్రకటించి ఘనపరిచి మీరు మేలు పొందుతారని ఆశిస్తున్నాను. అందుకోసమే ప్రార్థిస్తున్నాను. మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అదొక్కటే మనల్ని దేవుడి మార్గంలో అండ్ దేవుని మేలులలో ఉంచేటువంటి విషయం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.